ఇలాంటి కార్యక్రమాలకు రావడం ఏదో మామూలుగా ఫార్మల్గా చెప్పే మాట కాదు, సిన్సియర్గా చెప్తున్న మాట. నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఇక్కడ కూర్చుని ఇవాళ వరకు ఈ ఉపన్యాసాలు ఇచ్చి మాట్లాడి చాలా గొప్పగా ఉంది, విశ్వగురు అనేటువంటి అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇలాంటి కళాకారులు మనకుంటాం, మనం ఎంతో ఆనందిస్తున్నాం. కాబట్టి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అనేది కావాలి, వాళ్ళకి మనం ఎలా చేయూతనివ్వగలుగుతున్నాం అనేది కావాలి. లలిత కళలు అంటే సాధ్యమైనంత వరకు చాలా మంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లో ఫైన్ ఆర్ట్స్ అని ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్కి తెలుగు చేత లలిత కళలు అంటారు, లలితములైన కళలు అని కాదు. లలితా గాయత్రి అనుగ్రహం చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు, ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి కళలు. అవి ఎన్నో 5 లలిత కళలు. అందులో ఇప్పుడు ఆయన రాంబాబు గారు ఏదో ఒక విభిన్నమైనటువంటి పద్ధతిలో తనకున్నటువంటి కళని ప్రదర్శించాలి, నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి కళాకారులు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో నిరంతరం కృషి చేస్తూ ఈ కళని తీసుకురావాలి అని దీన్ని భారతీయతకి జోడించి విశ్వగురు అనేటువంటి పేరు పెట్టాలని అలాంటి ఆలోచనతోటి ఎన్నో సంవత్సరాలుగా తను తన ధర్మపత్ని ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపొందించాలనుకున్నప్పుడు ప్రైమ్ 9 వాళ్ళు దీనికి సహకరించి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి శ్రమ చాలా అభినందనీయం, గొప్ప విషయం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వీళ్ళెవ్వరూ నాకు తెలియదు, మీరు నాకు తెలియదు, ఫోన్ లేదు. ఆయన రాజు గారు తర్వాత మేము అడిగితే ఆయన ఫోన్ చేస్తే ఎక్కడ తను కనపడలేదు. అసలు రాజుగారు ఎక్కడ, రాజుగారు రావాలి ఇక్కడికి. అదే చెప్పా, వామనుడు కూడా పొట్టాడే. అందువల్ల ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్యమైనటువంటి కారణం నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అయినటువంటి రామచంద్ర యాదవ్ గారు. రామచంద్ర యాదవ్ గారు అంటే నాకు ఒక స్పెషల్ అభిమానం ఉంది. ఎందుకుందంటే కొన్ని సామాజికమైనటువంటి సేవలు చేయటంలో అందులో ఒక కంటెంట్ ఉన్నటువంటి విషయాన్ని పట్టుకుని ఆ కార్యక్రమం చేసి దాన్ని దిగ్విజయం చేయడం అనేది కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అటువంటి లక్షణాలు పొడికిపుచ్చుకునేటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్. ఆయన ప్రత్యేకంగా బ్రహ్మానందం గారు మీరు వస్తే బాగుంటుందండి అన్నారు. అది పైగా విశ్వగురు అవార్డ్స్ అని నాకేమైనా అవార్డు ఇస్తారేమో, అవార్డు ఇస్తారేమో అనుకున్నాను. కానీ మళ్ళీ ఏదో రకంగా అడిగైనా సరే తీసుకుందామని స్టేజ్కి వచ్చేసాను నేను. ఎందుకంటే ఇప్పుడు గిన్నీస్ బుక్ గురించి ఆయన ఇందాక ఈయన చెప్పారు, గిన్నీస్ బుక్ అది బీర్ అని అనగానే నాకు కూడా అది ఇలాగా ఈ అవార్డు ఇచ్చారేంటా బాబు నాకని, బికాస్ ఐఎమ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇదేంటి నాకు విశ్వగురు ఉంటే బాగుండేమో అనుకున్నాను. ఇది విశ్వము అంటే సమస్త సృష్టి అని, విశ్వవిద్యాలయము అంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి విద్యలన్నీ తెలుసుకునేటువంటి ఒక ప్రదేశము అని. అటువంటి విశ్వవిద్యాలయం ది ఎంటైర్ వరల్డ్, ఇది ఒక ప్రపంచం, భూగోళం ఒకటే కాదు, అన్నిట్లో ఉన్నటువంటి విద్యల్ని చెప్పేటువంటిది ఈ విశ్వము అనేటువంటిది. అందుకని విశ్వవిద్యాలయాలు అంటారు, యూనివర్సిటీస్ అని వాటికి ఆ పేర్లు వచ్చాయి. అటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఈ పేరు పెట్టాలని, విశ్వగురు అనేటువంటి పేరు పెట్టాలని ఈయన రాంబాబు గారు వివేకానంద భక్తుడినండి నేను, ఏమన్నారు, ఇన్స్పిరేషన్. వివేకానంద గారు ఈయన క్లాస్మేట్స్ లాగా, అంటే ఇద్దరు కలిసి భౌతికంగా చదువుకోకపోయినా ఆయన ఫిలాసఫీ చదువుకున్నటువంటి వ్యక్తిగా ఆయన్ని ఫాలో అవుతూ కుర్రకారు వాళ్ళకి ఏదైనా ఒక అద్భుతమైన వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ గుల్లూరు సురేంద్రబాబు రాసినటువంటి విద్యార్థుల పరీక్షలలో విద్యార్థుల విజయానికి 18 సూత్రాలు, అష్టాదశ పురాణాల్లాగా ఆయన
అద్భుతమైన రీతిలో 18 సూత్రాలు చాలా సున్నితంగా చాలా చక్కగా వివరించారు. ఈ పుస్తకం ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన పుస్తకం అండి. ఈ రోజు రిలీజ్ కాబడుతోంది. విద్యార్థుల విజయానికి 18 సూత్రాలు అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఇక్కడ సభాస్థల మీద అందరికీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాంకర్ గారిని ఈ రోజు కార్యక్రమం అద్భుతంగా నిర్వహించిన యాంకర్ గారికి చిన్న సత్కారం అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మా వెన్నంటి ఉన్న కొండ నరేంద్ర గారికి ఈరోజు చిన్న సత్కారం తీసుకోవాల్సి వచ్చినామండి. అలా పివి రావు గారికి, అలా రామచంద్ర యాదవ్ గారికి, హరిప్రసాద్ గారికి, మా ప్రైమ్ లైన్ డైరెక్టర్ కొండా నరేంద్ర గారికి కూడా అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. కొండా నరేంద్ర సార్ గారు కూడా ఈ అవార్డుని ఓకే కాముదేను సార్, కొండా నరేంద్ర గారిని సార్. అలాగే రామచంద్ర యాదవ్ గారికి జ్ఞాపికను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రామచంద్ర యాదవ్ గారికి జ్ఞాపికను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రామచంద్ర యాదవ్ గారికి ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓకే. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి జ్ఞాపికను అందజేయాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి. అలాగే ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం గారికి జ్ఞాపికను తీసిచ్చేయండి. అలాగే డాక్టర్ సిఫాయి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే సామంచి శ్రీనివాస్ గారికి, అన్నయ్య సామంచి శ్రీనివాస్ గారికి, ముందు సిఫాయి సుబ్రహ్మణ్యం సార్. 2 minutes నేను ఇస్తాను. ఎమ్మెల్సీ గారు సిఫాయి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే సామంచి శ్రీనివాస్ గారికి జ్ఞాపికను అందజేయాల్సిందిగా కోరుతున్నాం. సామంచి శ్రీనివాస్ గారికి, అలాగే పంతగాని ప్రసాద్ గారికి జ్ఞాపకాన్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాం. పంతగాని ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా సిఇఓ గారు వెంకటేశ్వరరావు గారికి జ్ఞాపకాన్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాం. సార్, మా సిఇఓ గారు సార్ ముందుకు రావాలి సార్. సార్, మా సిఇఓ గారికి జ్ఞాపకాన్ని, మా సిఇఓ గారికి సార్ అలాగే రాంబాబు గారు ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ
ఆలోచన, లాస్ట్లో ఆందోళన అన్నీ కలిపినటువంటి రాంబాబు గారికి పూజిత గారు అలాగే రాంబాబు గారు దంపతులకి ఒకేసారి పూజిత గారు మీరు రావాలి. పూజిత గారు రాంబాబు గారు దంపతులకు ముఖ్య అతిథుల చేతిగా సన్మాన కార్యక్రమం. దయచేసి త్వరగా మీరు తీసుకురావాలి. రాంబాబు గారు అలాగే పూజిత గారు. సో 3 రోజులుగా తిరుపతిలో ఉండి అలాగే ప్రైమ్ 9 న్యూస్ టీం అంతా ఒకసారి వేదిక మీదకి వస్తే ఒక చిన్న ఫోటో తీసుకుందాం. మనం అంతా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అందరూ ఒక్కసారిగా దయచేసి త్వరగా రండి, అతిథులకు సమయం ఎక్కువ అవుతుంది. ఒక్క నిమిషం వచ్చేస్తే అందరం ఒకసారి అందరూ ప్రైమ్ 9 టీం ఒక్కసారి. సార్ మాతోటి ఒక ఫోటో. సార్ రామచంద్రరావు సార్ మాతోటి ఒక ఫోటో. రామకృష్ణ ఇటు వచ్చేయి. రామకృష్ణతో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి అమూల్యమైనటువంటి సహాయ సహకారాలు ఎప్పటికీ కూడా మరవలేనివి. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లుంటే పెద్ద మనసు చేసుకొని మన్నించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సార్ రామచంద్ర యాదవ్ గారికి యాదవ హక్కుల పోరాట సమితి నుంచి మన మేకల రాములు గారు, దేవేంద్ర యాదవ్ గారు సన్మానం.